90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలక్షన్లు నిర్వహించి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఇచ్చేయాలి. మొత్తం మీద తతంగం, స్థానిక సంస్థల తతంగం 90 రోజుల్లో ముగించాలని నిన్న హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 90 రోజుల్లో స్థానికం ముగించాలి. పంచాయతీ ఎన్నికలపై సర్కారుకు హైకోర్టు స్పష్టీకరణ. సర్కారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు 90 రోజుల్లో ముగించమని చెప్పింది. కోర్టు జోక్యం చేసుకోకపోతే నాకు తెలిసి జూలైలో ఆయన ఎలక్షన్లకు వేటోడు. సెప్టెంబర్ 30లోగా ఫలితాలు ప్రకటించాలి. 30 రోజుల్లో ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ఎస్ఈసి 60 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలి. హైకోర్టు ఎన్నికలపై ఇప్పటికే 14 రోజులు ఆలస్యమైంది, దానిపై చర్చించే సమయం లేదని ధర్మాసనం వ్యాఖ్య. చీఫ్ ఎలక్షన్ కమిషన్ 60 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. 90 రోజుల్లో ఎలక్షన్లు నిర్వహించి రిజల్ట్ కూడా ప్రకటించాలని చెప్తుంది. మరి ఈ విషయంలో రిజర్వేషన్లు వస్తాయా, బీసీల రిజర్వేషన్లు పెరుగుతాయా అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రిజర్వేషన్లు మారాయా అనేటువంటిది జనాల్లో కనబడతా ఉంది. పోటీ చేసేటువంటి ఆశావాహుల్లో 100% రిజర్వేషన్లు మారుతున్నాయి. మరి రిజర్వేషన్లు మారినప్పుడు 42% బీసీలకు ఇవ్వాలి కాబట్టి ఇది ఆమోద ముద్ర పడాలి. ఆమోద ముద్ర పడుతుందా పడదా అనేటువంటి మీమాంసలో అందరూ చర్చించుకుంటున్నారు. మరి ఒకవేళ ఈ 42% కనుక ఆమోదం తెలపకపోయినా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పరంగా ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాడు. అదే ఎజెండాను ఇతర పార్టీలకు అమలు చేయాలని డిమాండ్ తీసుకురాబోతున్నాడు. ఏంది, కాంగ్రెస్ పార్టీ ఈ ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చినాం, కానీ కేంద్ర ప్రభుత్వమే దాన్ని ఆమోదించింది. ఈ 42% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చినాం, దాన్ని అమలు చేస్తలేరు, ఆమోదం తెలుపుతలేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు పార్టీ పరంగా ఇస్తుంది, మీరు కూడా ఇచ్చే దమ్ముందా కేసీఆర్ అని సవాల్ విసురుతాడు రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ పార్టీ పరంగా అమలు చేస్తే మిగతా పార్టీలు కూడా అమలు చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. మిగతా పార్టీలు కూడా, ఎందుకంటే ఈ బీసీలు దూరం అవుతారు కదా, కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది, మిగతా పార్టీలకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సచ్చుకుంటా 42% బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్లంతా కూడా 90 రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఈ మున్సిపల్కి సంబంధించి ఈ ఎన్నికలన్నీ కూడా 90 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇక జూలైలో స్టార్ట్ అవుతాయి స్థానిక సంస్థల ఎన్నికలు. జూలైలో స్టార్ట్ అవుతాయి. ఇదంతా కూడా 5-10 రోజుల గ్యాప్ తోటే అవుతాయి. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అవుతాయి, ఓ 10 రోజుల గ్యాప్లో సర్పంచ్ ఎన్నికలు అవుతాయి, మళ్ళీ ఒక 10-15 రోజుల గ్యాప్లో మున్సిపల్ ఎన్నికలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థలను నిలబడాలనుకుంటున్న వాళ్ళు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లేకపోతే కౌన్సిలర్లో, లేకపోతే వార్డు మెంబర్లో, సర్పంచ్లో, వీళ్ళంతా కూడా రిజర్వేషన్లు 100% మారుతున్నాయి. 42% ఆ పార్టీల నాయకులు మీకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీ సీట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం కాదు. బీసీకి సంబంధించి పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకొని మీరు మీ వ్యూహ రచన చేసుకొని ఇక కథన రంగంలోకి పోవాల్సిన అవసరం ఉన్నది.